6 దశాబ్దాల క్రితం గోరఖ్పూర్లో కేశవ్ సింగ్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే నరసింగ్ నారాయణ్ పాండే అవినీతి కార్యకలాపాలపై ఒక కరపత్రం వెలువరించారు. కేశవ్ సింగ్ ను సదరు ఎమ్మెల్యే పల్లెత్తు మాట కూడా అనలేదు. ఒక ఎమ్మెల్యేగా తన హక్కులకు ఉల్లంఘన జరిగిందని ఆయన శాసనసభకు ఫిర్యాదు చేశారు. శాసనసభ కేశవ్ సింగ్ ను పిలిచి నిలదీసింది. ఆ కరపత్రంలో తాను పేర్కొన్న ఆరోపణలన్నీ సత్యాలేనని, వాటిపై దర్యాప్తు జరపకుండా తనను నిందించటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని కేశవ్ సింగ్ అన్నారు. దీంతో ముఖ్యమంత్రి సుచేత కృపలాని ఆయనను 7 రోజుల పాటు జైలుకు పంపాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఒక న్యాయవాది అలహాబాద్ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు అసెంబ్లీ తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నసీరుల్లా బేగ్, జస్టిస్ జీడీ షేగల్ కేశవ్ సింగ్ ను బెయిల్పై విడుదల చేయాలని తీర్పు ఇచ్చారు. ఒక చట్టసభ చేసిన తీర్మానాన్ని కోర్టు వ్యతిరేకించడమా అని యూపీ శాసనసభ ఆగ్రహించింది. కేశవ్ సింగ్, ఆయన తరపు న్యాయవాది సోలోమన్లతో పాటు తీర్పు చెప్పిన 2 న్యాయమూర్తులను అసెంబ్లీ ముందు హాజరుపరచాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది 2 రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసింది. అసెంబ్లీ నిర్ణయంపై 2 న్యాయమూర్తులు కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని అధికరణ 211 ప్రకారం న్యాయమూర్తుల వ్యవహార శైలిపై చర్చించకూడదనే నిబంధనను అసెంబ్లీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కావడంతో హైకోర్టుకు చెందిన మొత్తం 28 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్ విచారణ జరిపింది. తమ న్యాయమూర్తులను అరెస్ట్ చేయవద్దని వారు ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసెంబ్లీ చివరకు న్యాయమూర్తులపై వారెంట్లను ఉపసంహరించుకుంది. కానీ విషయం అప్పటికే ఢిల్లీ దాకా పొక్కింది. న్యాయ వ్యవస్థకు, చట్టసభకు ఏర్పడిన ఈ ఘర్షణతో ఆందోళన చెందిన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న గజేంద్ర గడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించి కేశవ్ సింగ్ కు హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరైందేనని పేర్కొంది. అధికరణ 21 ప్రకారం కేశవ్ సింగ్ కు జీవించే హక్కు ఉన్నదని తెలిపింది. అంతేకాక అధికరణ 211 కింద హైకోర్టు నిర్ణయాధికారాన్ని ప్రశ్నించే అధికారం అసెంబ్లీకి లేదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులకు వారెంట్ జారీ చేయడం కానీ, వివరణ కోరడం కానీ అసెంబ్లీ పరిధిలో లేదని స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న ఒక న్యాయమూర్తి మాత్రం ఈ తీర్పుకు అంగీకరించకుండా అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వ్యక్తి ధిక్కారానికి పాల్పడ్డారా లేదా అనే నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నదని అన్నారు. ఏమైనా చట్టసభల హక్కుల కన్నా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమని సుప్రీంకోర్టు నాడు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై చాలా విమర్శలు తలెత్తాయి. శాసనసభాధిపతుల సమావేశంలోనూ చర్చించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు, రాజ్యాంగ నిపుణుడైన చింతన్ చంద్రచూడ్ భారతదేశం మర్చిపోయిన కేసులు అన్న పేరుతో రాసిన పుస్తకంలో ఇలాంటి కథనాలు ఎన్నో ఉన్నాయి. కేశవ్ సింగ్ కథనం అప్పటికీ ఇప్పటికీ మారుతున్న వ్యవస్థల తీరును, క్షీణిస్తున్న విలువలను, పరిస్థితులను మనకు తెలియచేస్తుంది. ఒక వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై కరపత్రం ప్రచురించినందుకు ఆ విషయం చట్టసభలు, న్యాయ వ్యవస్థ ఘర్షణ వరకు వెళ్లింది. ప్రధానమంత్రితో పాటు ఉన్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. అదే కనుక ఇప్పుడు జరిగి ఉంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా వ్యవస్థల తీరుతెన్నులు ఎలా మారుతున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో పంజాబ్లో ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసేందుకు టాడాను పార్లమెంట్ ఆమోదించి దేశవ్యాప్తంగా అమలు చేశారు. దాని సద్వినియోగం కన్నా దుర్వినియోగం జరిగిన సందర్భాలే ఎక్కువ. బొమ్మ తుపాకీతో కనిపించినందుకు ఒక వ్యక్తిని 4 ఏళ్లు టాడా కింద జైలులో వేశారు. దీపావళి సమయంలో పేల్చే సుత్లీ బాంబు ఉన్నందుకు మరో వ్యక్తిని 4 ఏళ్లు జైలు పాలు చేశారు. పన్ను ఎగవేతదారులు, జర్నలిస్టులపై కూడా టాడాను ప్రయోగించారు. టాడా స్థానంలో అమల్లోకి వచ్చిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంను కూడా అనేక సందర్భాలలో నిర్విచక్షణగా ఉపయోగించారు. రాను రాను ప్రభుత్వ నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు కొత్త అధికారాల్ని సంతరించుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లాంటి వాటికి కొత్త కోరలు వచ్చాయి. ఇవన్నీ సామాన్యులకు ప్రతికూలంగా మారాయే కానీ అనుకూలంగా లేవు. దేశంలో జైళ్లలో విచారణ లేకుండా మగ్గుతున్న ఖైదీల్లో సగం మంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలేనని ఒక నివేదిక పేర్కొంది. క్రిమినల్ లా చట్టాలు హిందీలో పేరు మార్చుకున్నాయే కానీ వ్యవస్థలు సంపన్నులకు అనుకూలంగా అమలవుతుంటే అవి చేయగలిగిందేమీ లేదు. గత వారం పూణేలో ఒక రియల్ ఎస్టేట్ ధనవంతుడి మైనార్టీ తీరని తనయుడు తాగి 2 యువతీ యువకులపై కారు నడిపి ప్రాణాలు తీస్తే అతడికి పోలీసులు రాచ మర్యాదలు చేయడం,
పోలీస్ స్టేషన్లో పిజ్జా తినిపించటం, 12 గంటలైనా కేసు నమోదు చేయకపోవడం, డాక్టర్లు రక్తపు నమూనాలు మార్చటం, మరో డ్రైవర్ను కేసులో ఇరికించాలని చూడడం, స్థానిక ఎమ్మెల్యే అతడి అనుయాయులో తలదూర్చడం ప్రజల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియా కనుక క్రియాశీలకంగా లేకపోతే, సీసీటీవీ ఫుటేజీలు వెలికితీసి మీడియాకు ఎక్కించకపోతే ఈ దుర్మార్గం బయటపడేదే కాదు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నోరు విప్పేవారు కాదు. ఈ దేశంలో సంపన్నులు డబ్బుతో ఎవరి నోరైనా మూయించగలరని అర్థమయ్యేది కాదు. ఇదేనా మన వికసిత భారతం? 36 ఏళ్ల క్రితం 1988 జూలైలో ఒకరోజు అప్పటి పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ తప్పతాగి ఒక విందులో సీనియర్ మహిళా అధికారిని రూపెన్ బజాజ్ వద్దకు వచ్చి ఆమె పృష్ఠభాగాన్ని గట్టిగా కొట్టిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఆమె ఉన్నతాధికారిని కనుక దాదాపు 17 ఏళ్లు సుప్రీంకోర్టుతో సహా వివిధ కోర్టుల్లో పోరాడారు. 8 తీర్పులు వచ్చాయి. చివరకు గిల్ జైలుకు వెళ్లకుండా కేవలం మందలింపుతో బయటపడ్డారు. రూపెన్కు ఇచ్చిన 2 లక్షల నష్టపరిహారాన్ని ఆమె తిరస్కరించారు. నేను రోడ్డు పక్కన ఉండే మహిళనో 4వ తరగతి ఉద్యోగినో కాదు, మౌనంగా ఉండడానికి అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె అన్నది నిజమే. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారమే దేశంలో మహిళలపై ఏటా 4.45 లక్షల నేరాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మహిళా కమిషన్ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివార్పై భౌతిక దాడి జరిగినందుకు బీజేపీ గగ్గోలు పెట్టడం సరైనదే కావచ్చు. కానీ ఇదే బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ, భారత కుస్తీ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహిళా క్రీడాకారిణులు ఏడాదికి పైగా నిరసన తెలిపినా నోరు విప్పలేదు. కర్ణాటకలో తాము పొత్తు పెట్టుకున్న జనతాదళ్ అభ్యర్థి ప్రజ్వల్ కొన్నేళ్లుగా మహిళలపై అత్యాచారాలు జరిపినట్లు వీడియోలు బయటపడినా బీజేపీ సమర్థించుకోలేని దుస్థితిలో పడింది. దేశంలో ఎంతమంది 3 దశాబ్దాల క్రితం రూపెన్ బజాజ్ పోరాడినట్లు పోరాడగలుగుతున్నారు? అధికరణ 324 ప్రకారం ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్కే ఉంటాయి. కానీ తన అధికారాల గురించి ప్రస్తుత ఎన్నికల కమిషన్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్గా శేషన్ ఉన్నప్పుడు ఎన్నికలకు ఎన్ని వాహనాలు ఉపయోగించారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి వచ్చేది. రిటర్నింగ్ అధికారులు ఈ వాహనాల మీటర్లను చెక్ చేసి ఎన్నికల ఖర్చులపై రోజువారీ లెక్కలతో సరిపోల్చేవారు. ఎన్నికల ముందు 3 లక్షల మందిని పైగా ముందస్తు అరెస్టులు చేయించిన శేషన్ ఒక దశలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు 2 కేంద్ర మంత్రులను తొలగించాల్సిందిగా ప్రధానమంత్రికే తాకీదు పంపారు. ఇప్పుడు ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? శేషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి కోరల్ని సృష్టించి రాజకీయ పార్టీలపై కొరడా జొడిపించి ఎన్నికల ప్రక్రియకు ఒక గౌరవాన్ని కల్పించారు. కానీ ఇప్పటి ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రితో సహా అధికారంలో ఉన్న పెద్దలు, ప్రతిపక్ష నేతలు ప్రవర్తన నియమావళిని బాహాటంగా ఉల్లంఘించిన నోరు మెదపకుండా మౌనంగా ఉంటోంది. మత ప్రాతిపదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, రాజ్యాంగానికి ఏర్పడే ప్రమాదం గురించి మాట్లాడవద్దని ఎన్నికల కమిషన్ బీజేపీ, కాంగ్రెస్లకు నోటీసులు పంపినా ఎవరూ లెక్క చేయడం లేదు. ప్రధానమంత్రిపై మాట్లాడే ధైర్యం ఎన్నికల కమిషన్కు లేదని కాంగ్రెస్ నేతలకు తెలియడంతో వారు కూడా అదే స్థాయిలో ప్రచారానికి దిగుతున్నారు. తత్ఫలితంగా ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్టలు కోల్పోతోంది. ఒకప్పుడు వ్యవస్థలు తమ స్వయం ప్రతిపత్తి కాపాడుకునేందుకు ప్రయత్నించేవి. కానీ అవి ఇప్పుడు గుడ్డి, మూగ, చెవిటి వంటి అవలక్షణాలకు లోనయ్యాయి. సుప్రీంకోర్టు మాత్రమే ఇటీవలి కాలంలో తన అస్తిత్వాన్ని ఎంతో కొంత నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ అస్తిత్వం కూడా భవిష్యత్తులో ఎంత మేరకు కొనసాగుతుందో చెప్పలేము.